డాక్టర్ కె గిరిజాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ఎంతో మంది సాహితీమూర్తులు, మహాకవులు, ఉద్దండ పండితులు ఈ నెల్లూరు నేలపై జన్మించారు. వారిలో ఆంధ్ర మహాభారతాన్ని రచించిన తిక్కన సోమయాజి ప్రథములు, ప్రముఖులు. ఇంత గొప్ప మహనీయుడు నెల్లూరు జిల్లాలో జన్మించడం జిల్లాకే గర్వకారణం. ఈ జిల్లాకే కాదు, యావత్ తెలుగు జాతికే వీరు గర్వకారణం. వీరి రచనలు ఎందరికో మార్గదర్శకమయ్యాయి, మరి ఎందరినో ప్రభావితం చేశాయి. వారి తెలుగు మాండలిక ప్రయోగం చాలా వినూత్న రీతిలో ఉంటుంది. నేటికి వాడుకలో ఉన్నటువంటి అచ్చ తెలుగు సామెతలు అందరికీ పరిచయమే. అలాగే ఈ ప్రాంతంలోనే పుట్టి తనదైన శైలిలో రామాయణాన్ని రచించినటువంటి కవయిత్రి మొల్ల. తదుపరి కాలంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ఘనకీర్తి సాధించింది. ఆంధ్ర మహాభారతాన్ని రచించినటువంటి తిక్కన సోమయాజి గురించి, తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న మహిళా కవయిత్రి మొల్ల గురించి డాక్టర్ కె గిరిజాలక్ష్మి గారి ప్రసంగం వినండి. విక్రమసింహపురి పట్టణం అనగానే మనకు మొట్టమొదటిగా మరణకు వచ్చేవారు మహాకవి తిక్కన. వ్యాస భారతంలోని 15 పర్వాలను తానొక్కడే అంగీకరించి తను భావించిన సృష్టి తక్కువలో చేతంగా అని నిరూపించుకున్నాడు. కవి బ్రహ్మయ్య ఆంధ్రావడికి మోదం కలిగించాడు. అభినవ వ్యాసునిగా ప్రస్తుతింపబడ్డాడు. అటువంటి తిక్కన 1210-90 మధ్య కాలంలో జీవించాడు. ఈ ఇంటి పేరు కొత్తలు వారని కేతన దశమాన చరిత్రలో పేర్కొన్నాడు. బహుశా తిక్కన పూర్వీకులు కోశాధికారులుగా ఉండి ఉండాలి. సార కవితాభిరాముడు, గుంటూరు విభుడు అయిన భాస్కర మంత్రి తిక్కనకు తాత. కొమ్మనామాచ్యుడు తిక్కన తండ్రి. కొమ్మన కాలంలోనే వీరి కుటుంబం నెల్లూరులో స్థిరపడింది. అన్నమ కొమ్మనుల పుత్రుడైన తిక్కన సింహపురి నివాసిగా వర్ధిల్లాడు. మహామంత్రిగా, దండనాథునిగా, కవీంద్రునిగా తన మూర్తిమత్వాన్ని ముప్పేటగా పెంచుకున్నాడు. నెల్లూరు ప్రభు అయిన మనుమసిద్ధి దగ్గర మంత్రిగా పనిచేశాడు. వయసులో తిక్కన రాజుకన్నా పెద్దవాడు అవడం వల్ల మనుమసిద్ధి ఆయనను మామా అని గౌరవంగాను చనువుగాను పిలిచేవాడు. తిక్కన మంత్రి పదవి చేపట్టే నాటికే ఏ గ్రంథ రచన చేయకముందే ఉభయ కవిమిత్రుడు అనే బిరుదుతో విరాజిల్లాడు. అవినుతుడు మనువు భూవిభు సభ తెలుగున సంస్కృతమున చతురుండై తాను ఉభయ కవిమిత్ర నామము త్రిభువనముగా నెగడ మంత్రి తిక్కడు దాల్చన్ అని తిక్కన మిత్రుడైన కేతన దశకుమార చరిత్రలో పేర్కొన్నాడు. ఈ దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిచ్చి అందులో తిక్కన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చిత్రించాడు కేతన. వినండి. సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనినా వీడును నాలుకకు తొడవైన వాడు, చిత్త నిత్యస్థిత శివుడెవ్వడనినా వీడును శబ్దమునకు అర్థమైన వాడు, దశ దిశా విశ్రాంత యశుడెవ్వడనినా వీడుని చెప్పుటకు పాత్రమైన వాడు, సకల విద్యా కళా చండుడెవ్వడనినా వీడుని చూపుటకు గురి అయిన వాడు, మనుమసిద్ధి మహేష సమస్త రాజ్యభార ధౌర్యయుడు, అభిరూప భావభవుడు, కొట్టరువు కొమ్మనామాచ్యు కూర్మిసుతుడు, దీన జనతా నిధానంబు తిక్క శౌరి. సామంతుల మనస్పర్ధల వల్ల, దారాదుల కుట్రల వల్ల మనుమసిద్ధి రాజ్యభ్రష్టుడైనాడు. అతనిని అజ్ఞాతవాసంలో ఉంచి తన శిష్యులతో కలిసి తిక్కన కాకటి గణపతిదేవుని దర్శించి వ్యాస భారతాన్ని వినిపించాడు. సింహపురిలోని రాజకీయ పరిస్థితులను వివరించి తిక్కన కాకటి రాజు సాయంతో మనుమసిద్ధిని తిరిగి రాజ్యపీఠంపై పునఃప్రతిష్ఠించాడు. ఈ విజయగాథలో మంత్రిగా, రాయవారిగా, హితుడుగా, రాజనీతి విధుడుగా, దండనాథుడుగా, కార్యచతురుడుగా చక్రం తిప్పిన తెలుగు చాణక్యుడు తిక్కనామాచ్యుడు. అందుకే ఆయన మనుమసిద్ధి రాజ్య స్థాపనాచార్యుడైనాడు. మనుమసిద్ధి రాజ్యపాలనలో ప్రశాంతత ఏర్పడిన తర్వాత మహామంత్రి తిక్కన మహాకవిగా అవతారమెత్తాడు. నిర్వచనోత్తర రామాయణం రచించి మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. తనను మామాని పిలిచినందుకు సార్థకతను కల్పించే విధంగా తిక్కన తన కావ్యకన్యను రాజుకు సమర్పించాడు. ఆ తర్వాత తిక్కన పాటూరు సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసి సోమయాజి అయినాడు. అప్పుడు ఆయనకు హరిహరనాథుడు కల్లో కనిపించి వైదిక మార్గనిష్టతో కూడిన తిక్కన వర్తనాన్ని, అభేద భక్తిని, ధర్మాద్వైత స్థితిని మెచ్చి ఆంధ్ర భారతాన్ని రచించి తనకు అర్పించమన్నాడు. తన జన్మ సార్థకమైందని భావించి తిక్కన తన 17 పర్వాల భారతాన్ని ఆయనకు అంకితం ఇచ్చాడు. ఈ విధంగా
తిక్కన ఒక కావ్యాన్ని నరాంకితం కావించి అర్ధకామాలను ధర్మనిష్టం చేశాడు, మరొక కావ్యాన్ని దైవాంకితం చేసి మోక్ష మార్గంలో పయనించాడు. ఈ విధంగా తిక్కన పరిపూర్ణ జీవితాన్ని సాగించాడు. వేదవిహితమైన జీవన ధర్మం ఎప్పుడైతే సంక్షోభానికి గురవుతుందో అప్పుడు పంచమ వేదమైన మహాభారతం అవతరిస్తుంది. వైదిక ధర్మ పునరుద్ధరణకే అన్నయ్య భారతానువాదం కావించాడు. ఇక తిక్కన కూడా శైవ వైష్ణవాల మధ్య సంఘర్షణ వల్ల సమాజంలోని అల్లకల్లోల పరిస్థితులను చూచి ఆవేదన చెంది హరిహరాత్మకమైన తత్వాన్ని దర్శించాడు. వైదిక ధర్మంలోని అభేద శక్తిని, అద్వైత సిద్ధిని పునరుద్ధరించడానికే హరిహరనాథుణ్ణి కల్పించాడు. శ్రీయన గౌరీనామపరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పలికెడు భక్తజనము వైదికధ్యాయుత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్ట సిద్ధికిన్ అంటూ భారతాన్ని ప్రారంభించాడు. హరిహరనాథ స్వామి ఆలయం పాటూరులో ఉందని, ఆయన ఉపయోగించిన ఘంటం పాటూరులోని తిక్కన వారసుల వద్ద ఉందని చెబుతారు. రంగనాయక స్వామి ఆలయ సమీపాన పెన్నా నది ఒడ్డున కూర్చుని తిక్కన భారతాన్ని రచించాడని ప్రసిద్ధంగా తెలిసిన విషయం. తిక్కన భారతంలోని కవితా విశేషాలు అందరికీ పరిచితమే కాబట్టి వాటిని స్పృశించకుండా ఆయన తన గ్రంథాలలో చెప్పిన తెలుగు భాష సంస్కృతుల గురించి కొంతవరకు ప్రస్తావిస్తాను. నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన జాత్యమిగామి నొప్పైన సంస్కృత మెయ్యడ జొంప అంటాడు. తెలుగు పదాలు ఉన్నప్పుడు సంస్కృత పదాలను కానీ తత్వ పదాలను కానీ చొప్పించి రాయను అనేది ఆయన ప్రతిన. వాక్య సాంగత్యము చేయుతోనైనా గద్యము తోడుగా చెప్పి పెట్టను అనేది ఆయన మరొక విధానం. వాక్యాల మధ్య పదాల మధ్య వచనాన్ని అటకనని చెప్పి వచనం లేకుండా కేవలం పద్యాల్లోనే ఉత్తర రామాయణం రాశాడు. తిక్కన భారతం చదువుతుంటే వ్యాస భారతానికి అనువాదం అనే భావన కలగదు. తెలుగు నేల మీద జరిగిన కథను తెలుగు వాతావరణంలో తెలుగు నుడికారంతో వెల్లడిస్తున్నట్లుగా ఉంటుంది. అది తిక్కన వేసిన తెలుగు ముద్ర. ఉదాహరణకు విరాట పర్వంలో పాండవులకు అమరిన అలంకారాల్లో తెలుగువారి అలంకారాలు కూడా చేరాయి. అశ్వశాస్త్రం, పశుశాస్త్రం, వృక్షశాస్త్రం మొదలైన శాస్త్రాల ప్రసంగాలు వచ్చినప్పుడు తెలుగు ప్రాంతంలో వాడుకలో ఉండే పరిభాష కనిపిస్తుంది. కీచకునికి భీమునికి మధ్య జరిగిన నిగూఢ యుద్ధంలో తెలుగువారి కుస్తీ పట్టు చోటు చేసుకున్నాయి. తెలుగువారికి ఈటల యుద్ధం కంటే మాటల యుద్ధం ఎక్కువ ఇష్టం. అట్లాంటి అధిక్షేపాత్మక సంభాషణలు మూలంలో కంటే తిక్కన భారతంలో యుద్ధవర్ణంలో మెండుగా గోచరిస్తాయి. వస్తు సాన్నిహిత్యం, పాత్ర చిత్రణల కంటే కూడా తిక్కన భారతంలో మనకు అత్యధికంగా ఆనంద పారవస్యాన్ని కలిగించే అంశం భాషాగతమైన తెలుగుదనపు సొమ్ము. ఇతర తెలుగు కవుల్లో లేనివి తిక్కల్లోనే కనిపించే ప్రత్యేకతలు ఏమిటంటే తెలుగు పదాలను ఎక్కువగా వాడడం. ఎంత క్లిష్టమైన భావాన్నైనా, ఎంత గహనమైన విషయాన్నైనా తెలుగులోనే శక్తివంతంగా చెప్పగలరు. నెల్లూరు మాండలిక పద ప్రయోగం చేయడం, తెలుగు జాతీయాలను సామెతలను విరివిగా వినియోగించడం, వ్యావహారిక భాషా వాక్యాలకు అతి సన్నిహితంగా ఉండేటట్లు గ్రాంధిక వాక్య రచన కావించడం, తెలుగు వ్యవహారికల్లోని కాకువు, ఎత్తిపొడుపు, వ్యంగ్య వైభవాలను ప్రదర్శించటం మొదలైనవి తిక్కల్లో కనిపించే ప్రత్యేకత. నెల్లూరు మాండలిక పద ప్రయోగాలు తిక్కన కవిత్వంలో తండోపతండాలు. పని లేదు, పలుకపుండు, ఊరపుండు, వచ్చిన దానికి, పోయిన దానికి, నీవు రావా ఎట్లా, దినము, అంగడి, రచ్చ, శుద్ధంగా, ఇటువంటివన్నీ చెప్పదండి. ఇక జాతీయాలు, పదబంధాల శోభ ఉపమాలంకారయుక్తంగా కనిపిస్తుంది తిక్కన భారతంలో. మడుగు జీయయందు మసిదాకినట్లు, పాలలో పడిన బల్లి చందము, నిప్పులు వేడిని చెడినట్లు, కంటికి రెప్పయంబోలే మొదలైంది. తిక్కన వాడిన పదబంధాలు పండిత పామరులందరి నోళ్లలో నానుతున్నవి. పెట్టని కోట నీకు హరి, వచ్చినవాడు పల్గుణుడు, ముకుతాట కాలుగుర్చు, ధర్మసూతి నెత్తని పులి, అడుగుమాని పోవు మొదలైనవి కోకొల్లలుగా కనిపిస్తాయి. అచ్చ తెలుగు భాష సూక్ష్మాతి సూక్ష్మాలైన మనోభావాలన్నీ కాదు, అతి గంభీరాలైన శాస్త్ర పరమార్థాలను కూడా నిష్కర్షగా వివరించడంలో సమర్థమేనని నిరూపించాడు తిక్కన. అందుకు శాంతి, అనునాసిక పర్వాలు నిదర్శనంగా నిలుస్తాయి. అందుకే యువకర్త అయిన ఆచార్య రాయపుర సుబ్బారావు గారు తెలుగు జాతులు ఏర్పడను తిక్కన విధాత శబ్ద సంతానాన్ని ఎదిగాడని ప్రస్తుతించారు. తిక్కన తర్వాత చెప్పుకోగలిగినటువంటి మరొక రచయిత్రి ఆతుకూరి మొల్ల. తెలుగు కవయిత్రులలో మొల్ల ద్వితీయురాలైన రామాయణ
మార్చిన పరుడును శివభక్తి రతుడు బాంధవ హితుడు గురు ఆతుకూరి కేసయ వరపుత్రిని మొల్లయనంగా వరలిన దానను అంటుంది. ఈ మాటల్ని బట్టి మొల్ల తండ్రి కేసయ్య అని తెలుస్తుంది. మొల్ల పూర్వీకులు ఆతుకూరు ప్రాంతం వారై ఉంటారని, అందుకే ఆతుకూరు అనేది మొల్ల ఇంటి పేరు అయి ఉంటుందని కొందరు అభిప్రాయం. గోపవరపు శ్రీకంఠ మల్లేషు వరము చేత నెలి కవిత్వంబు చెప్పగా నేర్చుదానా అనే మాటలను బట్టి నెల్లూరు సమీపంలోని గోపవరం ఈమె ఊరు అని ఎక్కువ మంది భావిస్తున్నారు. కానీ నెల్లూరు మాన్యువల్ రాసిన భాష్యం మొల్ల తిక్కన సమకాలీనురాలని, ఈమెది నెల్లూరు జిల్లా పొడుగుపాడని పేర్కొన్నారు. మొన్న శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదని చాటువులు చెప్తుంటే తిక్కన సమకాలీనురాలని ఏకాంబరనాథుడు ప్రతాప చరిత్రలో ప్రకటించాడు. మొల్ల రామాయణాన్ని పరిశీలిస్తే ఈమె పురవర్ణంతో కావ్యం ఆరంభించింది. ఇది ప్రబంధ లక్షణం. అందువల్ల ఈమె ప్రబంధ యుగానికి చెందిన కవయిత్రిగా సాహితీవేత్తలు నిర్ధారించారు. మొల్ల రచించిన ఒకే ఒక కావ్యం రామాయణం. పోతన పలికిడిది భాగవతమట, పలికించిన వాడు రామభద్రుడట అన్నట్లు మొల్ల కూడా చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పేదని అని వినయంగా పేర్కొంటుంది. రఘురాము చరిత్ర ఎందరెన్ని విధాలుగా చెప్పినా కొత్తగా ఉంటుంది, పుణ్యస్థితికి కారణమవుతుంది. కాబట్టి తాను రామకథను రాస్తున్నాను అని పేర్కొంది. ముక్తికి మూలమైన రఘురాముని నొప్పిస్తే తప్పు కలుగుతుందా అని ప్రశ్నిస్తుంది. సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లు మొల్ల తన రచనలో తెలుగు పదాలకే ప్రాముఖ్యం ఇచ్చింది. తేనె శోక నోరు తీయన ఎగుడి తోడనర్థమెల్ల తోచకుండా గూఢ శబ్దములను కూర్చిన కావ్యము మూగ చెవిటి వారి ముచ్చటను అంటుంది. ఇందుకు ఎలాంటి మాటలు వాడాలి అంటే, కందువ మాటలు సామెతలందముగా గూర్చి చెప్ప అది తెలుగునకు పొందై రుచి అయి వీణుల విందై మరి కానుకించు విభుదల మరికి అని తన కవిత్వ లక్షణాలను కూడా ప్రకటించింది. 24,000 శ్లోకాలు కలిగిన వాల్మీకి రామాయణాన్ని మొల్ల 871 గద్య పద్యాల్లో సంక్షిప్తంగా రాసింది. 24 పద్యాలతో అయోధ్య పురవర్ణన చేసింది. మొల్ల వర్ణనలు ప్రత్యేకంగా ఉంటాయి. వనవర్ణన కావిస్తూ దేవతలు మునులు అయోధ్యలో మహావృక్షాలుగా జన్మించినట్లు ఉత్ప్రేక్షించింది. శ్రీరామ పట్టాభిషేక సమయంలో సూర్యాస్తమయ వర్ణన చేస్తూ పగలు ప్రాభాగమున నుంచి గగన వీధి చరమ దిక్కున కేకగా శ్రమము దోచి చెమట పట్టిన స్నానంబు చేయ నలుగు కరణి అపరాబ్ధిలో దివాకరుడు బృంకే అంటుంది. పగలంతా తిరిగి చెమట పట్టడం వల్ల సూర్యుడు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇట్లా మొల్ల వర్ణనలు ప్రజా జీవనానికి ప్రతిబింబాలుగా గోచరిస్తాయి. హనుమంతుడు లంకకు బయలుదేరే విధానాన్ని వర్ణిస్తూ మొల్ల రాసిన ఈ పద్యాన్ని వినండి. మొగము బిగించి పాదములు మొత్తముగా వడినూడి త్రొక్కి నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవంబున నార్చి బాము లత్యగణిత లీల సూచి బలయంబుగా వారము త్రిప్పి రేగునన్ నగము సగము కృంగ కపినాథుడు నింగిని దాటేయునన్. చంద్రుడు ఉదయిస్తుంటే సముద్రుడు తనకు కొడుకు ఉదయించాడని ఉప్పొంగాడు. చంద్రుడిని సముద్రుని పుత్రుడిగా సంపాదించటం కవి సమయం కదా. ఈ వర్ణన రామాయణ కథ కూడా అన్వయిస్తుంది. ఇది సముద్రుని పరంగా చెప్పబడిన దశరథుని హృదయానందం. మొల్ల ఈ కావ్య ఆంధ్రీకరణలో తనకు అవసరమని అనిపించిన పాత్రలను విషయాలను ఉంచింది, అనవసరమని తోచిన వాటిని తొలగించింది. బాలకాండలో రాముడు విశ్వామిత్రుడు వెంట వెళ్లే సందర్భంలో వశిష్ఠుని ప్రసక్తి లేకుండా చేసింది. అందరూ చెప్పుడు మాటలు విని కైక తానెంతో ఇష్టపడే రాముడిని అడవులకు పంపిందని అన్ని రామాయణాలలోనూ ఉండగా మొల్ల కావ్యంలో మందర పాత్రే లేదు. తాను రాజమాత కావాలనే కోరికతోనే కైక దశరథుని వరాలు కోరినట్లు కథను మార్చింది. అహల్య కథను ఒకే పద్యంలో ముగించింది. శ్రీరామ దర్శనం అయిన తర్వాత శబరి అగ్ని ప్రవేశం చేసి స్వర్గానికి వెళ్ళిందని వాల్మీకల్లో ఉండగా మొల్ల ఆ అంశాన్ని తీసేసింది. త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని రామాయణకర్తలంతా విస్తారంగా చెప్పారు, కానీ మొల్ల మాత్రం దాన్ని ఒకే పద్యంలో క్లుప్తంగా ముగించింది. వీటన్నిటిని బట్టి చూస్తే ప్రధాన కథకు పెద్దగా ఉపయోగపడే విషయాలను సంక్షిప్తం చేయడం మొల్ల అనువాద ప్రణాళికగా అర్థమవుతుంది. రావణాసుని భార్య మండోదరి గొప్ప పతివ్రత. సీతమ్మను శ్రీరామునికి అప్పగించమని రాముడు సాక్షాత్తు నారాయణుడని భర్తకు చాలాసార్లు చెప్పింది. రామచంద్రుడే ఆది నారాయణుడుగా కపులు దేవతలని నీకు కానబడగా ఎల్లవేళలనే చిరునిల్లు పట్టి విన్నపము చేయ నా మాట వినకపోతే అంటుంది. మొదల రామాయణం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది
గుహుని భక్తిని వ్యక్తపరిచేది అయిన ఈ పద్యం వినండి. సుడిగని రాముపాసములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట. పన్నుక నీదని పాదరేణు వియ్యడ వడి నోడ సోక ఇది ఏమగునోయని సంశయాత్ముడై కలిగి గుహుండు రామ పద కంజ యుగమ్ము భయమ్ము పెంపునను. రాముని పాదం తగిలితే రాయి అహల్య అయింది. తన నామ మీద కాలు పెడితే ఏమవుతుందో అన్న భయభక్తులతో రాముని పాదాలు కడిగాడట గుహుడు. ఎంత ధన్యుడో కదా. ఈ భావం వాల్మీకంలోది కాదు, అధ్యాత్మ రామాయణంలో ఉన్న దాన్ని అనుసరించింది మొల్ల. క్రియాపదంతో ఆరంభించి పద్యరచన చేయడం మొల్ల చూపిన ప్రత్యేకత. హనుమంతుడు సీతమ్మతో ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడిక కపులగూడి ఉరుగతి రానై ఉన్నాడు నిన్ను గొలిపోనున్నాడు ఇది నిజము నమ్ము ముర్వీతనయా అంటాడు. ఉన్నాడనే పదాన్ని 4 సార్లు మార్చి నోట పలికించడంలోని అంతరార్థం కృంగిపోతున్న సీతకు కొత్త ఊపిరిని పోయడానికే. సీతా వియోగంతో దుఃఖితుడైన రాముడి దగ్గరికి వచ్చి కంఠిన్ జానకి అంటాడు హనుమంతుడు. తద్వారా సీతమ్మ జాడను తెలుసుకున్నాననే శుభవార్తను రామునికి చెప్తాడు. ఈ పద్యాన్ని కూడా క్రియాపదంతోనే ఆరంభించింది మొల్ల. సామెతలు భాషా కన్యకు భూషణాలు. వాటిని తన కావ్యకన్యకు చక్కగా సమర్పించింది మొల్ల. కుక్షి లోపల తల గురికొనియే మొలక నవ్వులు విల్లా ఇది కొండ నిప్పులు గురిపించినట్లు మొదలైన జాతీయాలను కూడా ప్రయోగించింది. తన రామాయణాన్ని విన్నవారు, రాసినవారు, చదువుకున్నవారు శ్రీరాముని కరుణను పొందుతారని చక్కని ఫలశ్రుతిని అందించింది. ఇట్లా తెలుగు సాహితీ వనంలో తన పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లింది మొల్ల. నెల్లూరు సాహితీ ప్రముఖులు శీర్షికన డాక్టర్ కె గిరిజాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.